జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ కు లైన్ క్లియర్. నేడో రేపో ఫైనల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం. మా అభ్యంతరాలపై క్లారిటీ ఇవ్వాలంటున్న నేతలు. రేపు తెలంగాణ భవన్ కి కేసీఆర్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన 6 గ్యారెంటీల ఫెయిల్యూర్ పై చర్చ. బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై నేతలకి దిశానిర్దేశాలు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యే అవకాశంపై వినికిడి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేడు ప్రముఖ సినీ నటి ఆమని బీజేపీలో చేరిక. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తాం, పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామన్న వైసీపీ నాయకుల బెదిరింపుపై గీత దాటిన వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్ అన్న పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. 7 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీలు అంతకన్నా తక్కువ టెంపరేచర్లు రికార్డయ్యాయి. వైసీపీ అధినేత జగన్ బర్త్డే ఫ్లెక్సీలో కేసీఆర్ కేటీఆర్. తాడేపల్లిలో వైరల్ అవుతున్న కట్అవుట్. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు. ఇటీవల కేసీఆర్ కు హిప్ సర్జరీకి హైదరాబాద్ వెళ్లి పరామర్శించడం ఈ ఫ్లెక్సీ సంబంధాన్ని గుర్తు చేస్తుంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో ఫ్లెక్సీల కలకలం. బీఆర్ఎస్ బ్యానర్ లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫోటో. ఇప్పటికీ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ స్పీకర్ కి లేఖ రాసిన కడియం శ్రీహరి. తమిళనాడులో ఎస్ఐఆర్ పూర్తి. 1 కోటి మంది ఓటర్లను తొలగించిన ఈసీ. ఒక్క చెన్నైలోనే 15 లక్షల ఓటర్లు అవుట్. ఇప్పటికే బీహార్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్. T20 వరల్డ్ కప్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్. అస్సాంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. 18,531 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులు అమానుషమని, అక్కడ ప్రస్తుతం జిహాదీల పండుగ నడుస్తోందని బంగ్లా బహిష్కరణ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రస్థాయిలో ధ్వజం.